ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పటివరకు ఈ కేసులో 3 విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును కూడా విచారించిన సిట్ ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించలేదని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్ను కూడా రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ సిట్ ఆలోచనలో ఉందట. ఇక ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న పలు ఇబ్బందుల నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవాలని కోరిందట. ఇక మరోవైపు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కూడా సిట్ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే నాంపల్లి కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు అనేక ప్రశ్నలకు తనకు తెలియదు అనే సమాధానాలే ఇస్తూ కీలక సమాచారం అయితే ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ విచారణలో ప్రభాకర్ రావు కొంతమంది సీనియర్ అధికారుల పేర్లను కూడా ప్రస్తావించడంతో సిట్ ఇప్పటికే రివ్యూ కమిటీ సభ్యులైన డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్లను విచారించి వారి స్టేట్మెంట్స్ ను కూడా రికార్డ్ చేసింది. ఈ వివరాలు ప్రభాకర్ విచారణలో కీలక ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ సిట్ తీసుకుంటున్న చర్యలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.